తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడానికి గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన తప్పులతో పాటుగా తెలుగుదేశం కూటమి ఇచ్చిన హామీలు కూడా ఒక కారణం. అద్భుతమైన హామీలతో ప్రజల్లో అయితే ఆదరణ సంపాదించింది తెలుగుదేశం పార్టీ. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంపు ఒకటి మాత్రమే చేసింది, మిగిలిన హామీల విషయంలో వెనకడుగేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 15 నుంచి తెలుగుదేశం కూటమి తను ఇచ్చిన హామీల్లో 3 హామీలను నెరవేర్చబోతున్నట్టు తెలుస్తుంది. అందులో మొదటగా ఆర్టీసీ బస్సుల్లో ఆడవాళ్లకు ఉచిత ప్రయాణం కల్పించబోతున్నారు. ఇక రెండో హామీగా అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మూడో హామీగా తల్లికి వందనం పథకాన్ని కూడా ప్రారంభించే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు కనపడుతుంది. అయితే ఇంట్లో ఉన్న ఒక పిల్లవాడికి ఇస్తారా లేదా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా కానీ ఆగస్టు 15 నుంచి 3 హామీల అమలుకి అయితే తెలుగుదేశం అయితే సిద్ధపడుతున్నట్టు క్లియర్గా కనపడుతుంది. ఇదే కనుక జరిగితే కనుక ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగానే చూడొచ్చు.